హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌశల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 40, వేస్ట్ 33, ఆర్మ్ హోల్ 9 ఇవి మెజర్మెంట్స్ అండి. ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈజీగా వీడియోలో చెప్తాను. ఫ్రంట్ బ్యాక్ వీ నెక్ ఎలా కట్ చేసుకోవాలి, అసలు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏమేమి మనకు కరెక్ట్గా ఎక్కడెక్కడ సెట్ అవ్వాలి అనేది క్లియర్గా చెప్తాను. ఏంటంటే చాలామందికి షోల్డర్ ఎంత పెట్టాలి, పెట్టిన దానికంటే తగ్గించి పెడితేనే ఆర్మ్ డౌన్ ఆర్మ్ హోల్ షోల్డర్ జారకుండా ఉంటాయి అనేది అపోహలో ఉన్నారండి. అది తప్పు. ఓకేనా? ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, షోల్డర్కు పెట్టిన దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువే ఉండాలి. ఇన్ కేసు సమానంగా ఉన్నాయి అంటే వాళ్ళ హ్యాండ్స్ బాడీని మించి బాడీకి సమానంగా ఉండకుండా తక్కువ ఉన్నాయని అర్థం అనమాట. కొన్ని ఉంటాయండి రూల్స్, వాటిని తెలుసుకోవాలి. కొన్ని రూల్స్ ఉంటాయి, ఎక్కడ ఎందుకు వాడాలి అనేది తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. లెంత్ 14.5, దానికి 3/4 ఇంచ్ కలపండి, 15.5. ఓకేనా? కొంచెం దూరంలో మళ్ళీ 15.5 మార్క్ చేయండి. ఓకేనా? షోల్డర్ జాయింట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1/2 ఇంచ్కి మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, పైన 1/2 ఇంచ్కి మార్క్ చేయండి, కొంచెం దూరంలో మళ్ళీ ఒక 1/2 ఇంచ్కి మళ్ళీ దూరంగా మార్క్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేయండి. ఇది షోల్డర్ లైన్. అసలు షోల్డర్ ఎంత పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది తెలియాలి. ఓకేనా? ఇప్పుడు ఎందుకు పెట్టాలంటే చెస్ట్ 40 డివైడెడ్ బై 4 నేను చెప్తాను. ఈజీగా ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది ఈజీగా చెప్తాను. చూడండి, చెస్ట్ 40 డివైడెడ్ బై 4 అంటే 10 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 9. ఓకేనా? 3 3 3 ఎందుకు 3 3 3 భాగాలు చేయాలి. ఆర్మ్ హోల్ని ఎప్పుడైనా 3 భాగాలు చేస్తే 2 భాగాలని షోల్డర్గా పెట్టాలి, అంటే 6 షోల్డర్గా పెట్టాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6.5 పెట్టాలి. ఓకేనా? ఈ లైనే చెస్ట్ లైన్. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం, కానీ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చెప్పలేం. ఆర్మ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్. ఓకేనా? వెరీ గుడ్, ఇలా పెట్టాలి. ఓకేనా? చెస్ట్ 40 అంటున్నామంటే ఒక పార్ట్ ఎంత, 10. ఓకేనా? 10 మార్క్ చేయండి. 1.5 ఖర్చు మార్క్ చేసుకోవాలి. ఓకే? 1.5 సరిపోద్దా అని అడుగుతున్నారు. 2 ఇంచులు మీ ఇష్టం అండి, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. నేను 1.5 పెడతాను, సరిపోతుంది. ఓకేనా? షోల్డర్ 6 పెట్టాం కదా, చెస్ట్ లైన్లో కూడా 6 మార్క్ చేయండి. ఎందుకు? ఇలా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చంకలో షేప్ తీయడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా లైన్ డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే? కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని షేప్ తీసేయండి. చంక రౌండ్ ఎలా తీయాలి, ఎలా తీస్తే చేతితో గీసేస్తున్నారు అలా గీయొద్దు. ఈ స్కేల్ తీసుకోండి, 40-50 రూపీస్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. చాలా ఈజీగా అసలు ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది తెలిస్తే మనకి ఈజీగా ఉంటుందండి. మన నెక్ షేప్స్ కానీ డిజైన్స్ బోల్డ్ ఈ స్కేల్తో డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? 1.5 పెట్టండి. ఓకే? ఆర్మ్ హోల్ వచ్చేసరికి 9 వచ్చిందా లేదో చూద్దాం. 9 రావాలని చెప్పా కదా, వచ్చిందా లేదో చూద్దాం. ఓకేనా? వచ్చింది, వెరీ గుడ్. ఇలా రావాలి, ఇలా వస్తేనే కరెక్ట్. ఓకేనా? ఓకే. వేస్ట్ వచ్చేసరికి 33 అంటే 1 పార్ట్ ఎంత, 8.5. అంతేనా? చూడండి, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకే? ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. లైన్ డ్రా చేయండి, 2 లైన్స్ డ్రా చేసేయండి. ఓకేనా? నాకు ఈ బ్లౌజ్కి వచ్చేసరికి షోల్డర్ పట్టి చిన్నగా కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంత కావాలి, 2 ఇంచులు అయితే సరిపోతుంది. 2 ఇంచులు అంటే హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ పోతుంది, అంటే 2.5 ఇంచులు షోల్డర్కి వదిలేసి మిగతాదంతా నెక్కకి ఇస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6లో 2.5 షోల్డర్కి ఇస్తే 3.5 ఉంటుంది. ఓకేనా? 3.5 నెక్కకి ఇస్తున్నాను. నేను బకరం మీద తీస్తానండి. ఇలాంటి కొన్ని బ్లౌజెస్కి కొన్ని సిచ్యువేషన్ బట్టి బకరం మీద తీస్తే చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా? కింద 3.5 అంటే చూడండి, పావు తక్కువ 4 పెట్టండి. ఎందుకు? నడుము బెల్ట్ వేయడానికి ఒక 1/4 ఇంచ్. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పైన 3.5 పెట్టాం కదా, కింద 4 పెట్టండి. మీ ఇష్టం, మీరు 3.5 పెట్టాలంటే పెట్టుకోవచ్చు. నేను 4 పెడుతున్నాను. అమ్మాయి కొంచెం బ్రాడ్గానే వేసుకుంటుంది, వేసుకోగలిగినప్పుడు పెట్టడంలో తప్పేమీ లేదు. ఓకేనా? ఈ విధంగా లైన్ డ్రా చేసి స్కేల్ని ఈ విధంగా రివర్స్లో తిప్పి పెట్టాలి. ఇప్పుడు చూసారా, ప్రతి దానికి స్కేల్ని చాలా ఈజీగా స్కేల్ని వాడుకోవడం రావాలి. ఓకేనా? ఒకటి మనకు వాడుకోవడం వస్తే దాన్ని ఏ విధంగా అయినా ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అండి. చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది కూడా. ఓకేనా? ఓకే. చూడండి, ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఫీజు వచ్చేసరికి 1199 రూపీస్ అండి. ఓకేనా? 30 క్లాసెస్ జరుగుతాయి. ఓకే? ఫర్దర్గా మీరు జాయిన్ అవ్వాలంటే అది మీ ఇష్టం, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే మ్యాక్సిమం 30 క్లాసెస్లో కవర్ అయిపోతాయి. ఏమేమి చెప్తారని అడుగుతున్నారు. డ్రెస్సెస్, బ్లౌజెస్ అన్నీ చెప్తానండి, మ్యాక్సిమం కవర్ చేస్తాను. ఇంకేదంటే ఇన్కేస్ రాకపోతే మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా? మళ్ళీ ఫీజు పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? అది అంటే చాలామంది మాకు బ్లౌజులే నేర్పండి, మాకు డ్రెస్సులే నేర్పండి అని పర్సనల్గా అడుగుతున్నారు. ఓకే? మ్యాక్సిమం కవర్ అవుతాయండి. ఇప్పుడు బ్లౌజులు అవసరమని బ్లౌజులు నేర్చుకుంటున్నారు, రేపు డ్రెస్సులు అవసరమని డ్రెస్సులు, అలా కంటే ఇది బాగుంటుంది కదండి. ఒక ప్రొసీజర్లు నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కే కాల్ చేయండి. ఓకేనా? ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసి ఈ విధంగా కాట్లు పెట్టేసేయండి. డాట్లు ఎంతవరకు వేయాలంటే 4 ఇంచులు వేస్తే సరిపోతుంది. ఓకేనా?
వీల్ మార్క్ చేసేయండి. ఈ విధంగా వీల్ మార్క్ చేసేయండి. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. నెక్ పార్ట్ వచ్చేసరికి నేను తీయను. ఎందుకు తీయట్లేదంటే బక్రం మీద తిప్పుతాను కాబట్టి. ఓకేనా, బక్రం అంటాం, క్యాన్వాస్ అంటాం, మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని పెట్టి పిలుచుకోండి. ఓకేనా, ఇది బ్యాక్ పార్ట్. ఓకే, చూడండి ఇలాగనమాట. చాలా ఈజీగా అసలు ఆమ్ హోల్ బేస్ మీద కానీ వేస్ట్ సైజు, నడుము సైజు కానీ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చంక రౌండ్తో కూడా బ్లౌజ్ స్టిచ్ కట్ చేసుకోవచ్చు. హ్యాండ్ లూజ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎలా అంటున్నారు అంటే చాలా కొంచెం ఆలోచన విధానం మార్చుకోండి ఇప్పటికైనా కానీ. ఎందుకు మార్చుకోమంటున్నానంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం ఆలోచన విధానం మార్చుకుంటే కొంచెం బ్రాడ్గా, అసలు కింద నుంచి ఇక్కడి నుంచి అటు ఎలా వెళ్తున్నామంటే ఇక్కడి నుంచి అటు దారి ఉందంటే అటు నుంచి కూడా ఇటు దారి ఉందనే కదా అర్థం చేసుకోండి. చాలా ఈజీ అండి. ప్రతి దానికి ఒక బ్రాస్ సైజ్తో కూడా బ్లౌజ్ కుట్టవచ్చు కటింగ్ చేసుకుని ఈజీగా. ఓకేనా, డబుల్ ఫోల్డ్ ఉంది, మళ్ళీ డబుల్ వేయండి. ఓకేనా, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. లెంత్ వచ్చేసరికి 14 ఇంచుల హ్యాండ్ లెంత్, దానికి 3/4 ఇంచు కలపండి లేదా 1 ఇంచ్ కలపండి. ఓకేనా, నేను 3/4 ఇంచు కలుపుతున్నాను. పైన 1/2 ఇంచు, కింద 1/4 ఇంచు అయితే సరిపోతుంది. ఆమ్ డౌన్ 3.5 సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేయండి. చూడండి, కొంచెం దూరంలో మళ్ళీ పావుదొక్కు 12 ఇంచులు పెట్టేసి 3.5కి మార్క్ చేయండి. 2 లైన్స్ డ్రా చేయండి. ఆమ్ హోల్ వచ్చేసరికి 9. ఓకేనా, 9 ఆమ్ హోల్ 9 ఎలా వచ్చిందో మీకు అర్థమైంది కదా. ఆమ్ హోల్, ఒకవేళ ఆమ్ హోల్ తెలిసిందనుకో చెస్ట్ ఎలా తెలుసుకోవచ్చో నేను చెప్తాను. ఓకేనా, చూడండి ఆమ్ హోల్ 9 మార్క్ చేయండి. 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఓకేనా, ఆమ్ హోల్ ఇంటూ 4 + 4 వేయండి, చెస్ట్ వస్తుంది. ఇంటూ 4 అంటే 36 + 4 అంటే 40. ఓకేనా, అర్థమైందా? ఇంతే, సింపుల్ టిప్స్ చాలా ఉంటాయండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీకు అనిపిస్తుంది, భయపడుతూ ఉంటారు చాలామంది ఆన్లైన్లో పెద్ద వయసు వాళ్ళే ఉన్నారు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు, అంటే ఎందుకంటే వాళ్ళ కళ అండి అది. చాలామంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటి నుంచో ట్రై చేసామంటే మాకు రాలేదు, మీ వల్ల వచ్చింది, చాలా థ్యాంక్స్ అండి అని చెప్తున్నారు. నాకు కూడా హ్యాపీ. మీరు కూడా నేర్చుకుని మీరు కుట్టుకుంటూ బయటికి కూడా కొన్ని స్టిచ్ చేసుకుంటూ కొంత అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. 1.5కి మార్క్ చేసి ఇక్కడ నుంచి ఆమ్ హోల్ స్కేల్ పెట్టేసి ఈ విధంగా షేప్ తీసేయండి. ఓకేనా, హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6. ఓకే, అది ఓకేనా, అలాగనమాట. ఈజీగా మనం మార్క్ చేసుకోవచ్చు. హ్యాండ్ కూడా చాలా ఈజీగా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎల్బో హ్యాండ్ అయితే ఆమ్ డౌన్ పెరిగిద్దా ఈ అడుగుతున్నారు. పెరగదండి, చంక అక్కడే ఉంటుంది. చంకలో అనేది ఏ మార్పు ఉండదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని ఉంటాయి. ఓకే, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. 3/4 అయితే ఇంకా ఆమ్ డౌన్ పెరిగిద్దా కదా అంటే ఫుల్ అయితే పెరిగిద్దిగా అని అడుగుతున్నారండి. ఓకే, చెప్తాను, చెప్పనని కాదు, కానీ అలా ఎలా ఆలోచిస్తారు? ఏ డ్రెస్ వేసుకున్నా చంక అక్కడే ఉంటుంది కదా, అది ఎందుకు ఆలోచించరు మీరు? ఓకేనా, అడుగుతున్న వాళ్ళకి చెప్తున్నానండి. అలా ఆలోచించగలిగిన వాళ్ళు చంక అక్కడే ఉంటుంది ఏ డ్రెస్ వేసుకున్నా అన్నది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఓకేనా, కొంచెం బ్రాడ్గా ఆలోచించండి. ఆలోచన అయినా పెద్దదిగా పెట్టుకోండి. ఓకేనా, అంతే, తప్పేం కాదు కదా. అవునా కాదా ఒకసారి లాజిక్గా ఆలోచించండి. ఓకే, 1 ఇంచ్కి మార్క్ చేయండి. ఓపెన్ చేసి చూడండి, 8 ఉంది. 1 ఇంచ్, 9 ఆమ్ హోల్ అంటే 1 ఇంచ్ తీసేసాం, 8 ఉంది. 8లో సగం 4కి మార్క్ చేయండి. మీకు ఈజీగా కొంతమంది స్కేల్ చూపించండి మేడం, స్కేల్ ఎలా వాడాలో మాకు తెలియట్లేదు నన్ను అడుగుతున్నారు. మా షాప్లో స్కేల్ తీసుకొచ్చానండి నేను, మీకు ఎలా చూపించాలో చెప్తాను. ఒకసారి నేను ముందు ఈ స్కేల్తో గీసేసి మీకు ఆ స్కేల్ ఎలా పెట్టి గీయాలో చూపిస్తాను. ఓకేనా, చాలా ఈజీగా ఇట్లా. నేనైతే నాకు ఇలా బాగా అలవాటు అండి, లేకపోయినా మార్క్ చేసేస్తాను. ఓకేనా, చూడండి ఈ స్కేల్ని ఇది ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా పెట్టండి. ఓకేనా, 1/2 ఇంచ్కి మార్క్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇలా పెట్టండి. ఏదైనా ఒకటేనండి, కాకపోతే ఏంటంటే మనం ఏదంటే మనకు దూరంగా ఉన్నాయి, కొంచెం అందంగా అనిపిస్తాయి కాబట్టి వాటిని కొనుక్కోవడానికి ట్రై చేస్తాం అంతే. మన దగ్గర ఉన్న దాన్ని వాడుకోవడం వస్తే మనకి ఇదే ఈజీ. ఓకేనా, అసలు మనకి ఏమీ లేకపోయినా మన చేతితో గీసేసి లేకపోతే బుర్రలో మనం ఆలోచిస్తూ కట్ చేసి కూడా కట్ చేయొచ్చు. ఓకేనా, సింపుల్. అంటే దూరంగా ఉన్నాయి, 5 ఉంటే ఇంకా బాగా చేస్తానేమో అన్నది ఒక ఫీలింగ్ మాత్రమే. అంటే కొన్ని సందర్భాలు పనిచేయదు అన్నం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఉంటే బాగుంటుంది, ఇంకా బాగా చేయగలం. ఓకేనా, కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఫీలింగ్ మాత్రమే, లేకపోయినా అడ్జస్ట్ అవ్వచ్చు. ఒక వస్తువు కావాలి అనుకుంటే ఒక వారం రోజులు వెయిట్ చేసి అది అవసరం తప్పదు అని మనకు పదే అనిపిస్తే అప్పుడు దాన్ని కొనుక్కోవడం అవసరం అండి, ఏదైనా కానీ. ఇదే కాదు, ఓకేనా, జనరల్గా చెప్తున్నాను. ఓకే, మనకేంటంటే ఈరోజు చాలా అవసరం అనిపించదు, రేపు అవసరం అనిపించదు. ఓకే, మర్చిపోతాం దాని గురించి. అలాంటప్పుడు మనకు అవసరం లేదు. ఓకేనా, చూడండి. ఓకే, ఇది వచ్చేసరికి సైడ్ జిప్ అండి. ఓకేనా, సైడ్ జిప్ అనేసరికి బ్యాక్ కూడా క్లోజ్లో ఉండాలి, ఫ్రంట్ కూడా క్లోజ్లో ఉండాలి. ఇలా ఉండాలంటే ఎలా మార్క్ చేసుకోవాలో మీకు ఈజీగా చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి చూడండి, పైకి హ్యాండ్ తీసింది పైకి పెట్టేశాను చూడండి. ఎందుకంటే కింద స్ట్రైట్గా ఉంది కదా, ఇలా ఉంటే ఏంటంటే ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి. ఓకేనా, మనం బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీద పరవండి, ఎక్స్ట్రా ఏం ఉంచొద్దు. ఓకే, ఎక్స్ట్రా ఉంచొద్దు. ఇది ఎలా ఉందో యాస్టీజ్గా అలాగే తీసేయండి. తీసే ముందు మీకు ఒకటి చెప్తాను చూడండి.
ఒక్క హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుందాం. ఎందుకు మార్క్ చేసుకుందాం అంటే చూడండి సరిపోదు. ఫ్రంట్ లెంత్ అనేది సరికి 14.5 కదా, సరిపోదు. అందుకే మీకు ముందే అడ్జస్ట్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే చూడండి ఒక హాఫ్ ఇంచ్ పైకి జరుపుతాను. ఓకేనా? ఇలా జరిపేసి ముందే తీసుకుంటున్నాను. ఓకే, మనం కింద తీసుకుందామంటే తర్వాత సరిపోదు, ఉండదు. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసి ముందే తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకు సరిపోదు అని మీకు డౌట్ వస్తే ఇన్ కేస్ నేను చెప్తాను చూడండి. చెస్ట్లో ఒక పార్ట్ 10, 1.5, 2.5 అంటే ఎంత వచ్చింది? 14 వచ్చింది. మనం తీసుకుంది ఎంత? 14.5. పెద్ద ఎక్కువ లేదు. అలాంటప్పుడు ఇంకో హాఫ్ ఇంచ్ పెంచితే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. చెస్ట్ పార్ట్ అనేది కిందకి జారిపోయినట్టు కాకుండా నిలబడినట్టు చాలా అందంగా ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. అసలు ఫ్రంట్ లెంత్ కొంతమంది సరిపోదు. అలాంటప్పుడు చెస్ట్ పార్ట్ బయటకు వచ్చేసింది. ఎప్పుడు ఎంత పెట్టాలనేది ఇంపార్టెంట్. అంతేగాని ఏమీ తెలియకుండా ఏదో కట్ చేసేసామో అనుకుంటే సరికాదనమాట, బాగోదు. ఓకేనా? అవన్నీ చూసుకోవాలి. యాస్టీస్గా ఎలా ఉందో అలాగే తీసేయండి. ఒక గుండు పిన్ పెట్టేసేయండి. ఓకేనా? మీరు గుండు పిన్ పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది. చాలా ఈజీ టిప్స్ ఉంటాయండి మన ఛానల్లో. ప్రతి వీడియోని చూడండి. ఈ సైజ్ చెప్పండి, ఆ సైజ్ చెప్పండి అని అడుగుతున్నారు. అలాంటప్పుడు ఒక్కసారి మొత్తం ఛానల్ మొత్తంని చెక్ చేయండి. మీకు అర్థమైపోద్ది. చాలా ఉన్నాయి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చాలా వరకు కట్ చేసుకుని వాళ్ళు ఓన్గా చేసి మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. ఓకేనా? అలాగా మీరు కూడా చేయండి, ట్రై చేయండి. అందరూ తెలివిగల వాళ్ళేనండి. ఈ భూమి మీద ఉన్నామంటే అందరం తెలివిగల వాళ్ళమే. తెలివి తక్కువ వాళ్ళు ఎవ్వరూ లేరు. ఓకేనా? అందుకే మిమ్మల్ని మీరు నమ్మండి, తర్వాత నన్ను నమ్మండి. ఈజీగా కటింగ్ చేసేయండి. అంతే, పోతే ఒక బ్లౌజ్ పోతుంది అంతే, 100 రూపాయలు అంతే. అంతేగాని ఇంకోసారి ఆ తప్పు చేయం కదా. ఒక అమౌంట్ మనం పెడుతున్నామంటే దానికి మనం ఏంటంటే దాని నుంచి నేర్చుకోవాలి. ఏం నేర్చుకున్నాం, ఈ అమౌంట్ ఖర్చు అయింది, దీనికి ఏం నేర్చుకున్నాం అన్నది తెలియాలి. ఓకేనా? చూడండి, ఎపిక్స్ పాయింట్ 10.5 మార్క్ చేయండి. 10.5 మార్క్ చేసి చెస్ట్లో 10వ భాగం అంటే 4 మార్క్ చేయండి. ఓకేనా? 40 చెస్ట్ అంటే 10వ భాగం అంటే 4 మార్క్ చేయండి. కింద 3.5 మార్క్ చేయండి. ఒక హాఫ్ ఇంచ్ లెస్ చేయండి 4కి. ఓకేనా? ఇక్కడ నుంచి చెస్ట్ డివైడెడ్ బై 12 వేయండి. ఎంత వస్తుంది? 3.3 వస్తుంది. 3.3 అంటే చూడండి దానికి హాఫ్ ఇంచ్ లెస్ చేయండి. 3.5కి ఒక హాఫ్ ఇంచ్ లెస్ చేస్తే 3.25. అంతేనా? 3.25కి ఇలా మార్క్ చేసి ఈ విధంగా షేప్ తీసేయాలి. ఓకేనా? చూడండి ఇలా తీసేయాలి. 3 మార్క్ చేసి పైకి 2.5 పెట్టేసి ఈ విధంగా షేప్ తీసేసేయండి చంకలోకి. ఓకేనా? ఇలాగనమాట ప్రతిదీ ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. చూడండి ఒక హాఫ్ ఇంచు, పావు ఇంచు వదిలేయండి. ఎందుకంటే స్టిచ్ చేయడానికి కావాలి కదా, వదిలేసేయండి. ఇంకా ఇక్కడ నుంచి మనం నడుము వచ్చేసరికి 33 అంటే 8.5, 1.5 ఖర్చు ఉందా లేదా చెక్ చేయండి. లేకపోతే ఎక్స్ట్రా మార్క్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే, క్రాస్గా లైన్ డ్రా చేయండి. చంకలో లోతు తీయాలి. ఇవన్నీ చూసుకోండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఏ సైజు, ఈ సైజే కాదు, 42 అయినా, 44, 46, 48 ఏదైనా కానీ నో ప్రాబ్లం. మన పద్ధతిని ఫాలో అవ్వండి. ఏదైనా ఈజీగానే వస్తుంది. ఏది కష్టం కాదండి. ఈ భూమి మీద ఒకళ్ళు చేయగలుగుతున్నారంటే మనం కూడా చేయగలం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నానంటే మీరు చేయడం పెద్ద కష్టమేం కాదు. ఓకేనా? ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు చేస్తున్నారు, మనకు తెలిసిన వాళ్ళనే ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒకవేళ తెలియని వాళ్ళు అంటే మీరు అంత ఫీల్ అవ్వలేము. కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేయండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ప్రతిదీ కూడా ఈజీగా చాలా బాగా నేర్చుకోవచ్చు. ఓకేనా? కొంచెం మీరు ఏం చేస్తారంటే మీరు చేయాల్సింది వీడియోని మొత్తం చూడండి. అలా రోజు ఫాలో అవుతూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంతేకాని మీరు ఫాలో అవ్వకుండా ఏదో కొంచెం చూసి ఇది ఎందుకు వచ్చింది, చాలామంది అడుగుతున్నారు. షోల్డర్ దగ్గర నుంచి కొలవలేదేంటి మీరు, అక్కడి నుంచి కొలవలేదు, నిజంగా వచ్చిద్దా, ఇలా అడుగుతున్నారు. మరి నిజంగా వచ్చిద్దనే కదండి నేను చెప్తుంది. రాకపోతే నేను ఎందుకు చెప్తాను? నేను ఆల్రెడీ అన్ని ప్రతిదీ చెక్ చేసుకుంటూనే ఉంటాను బ్లౌజులు ఇప్పటికి కూడా. ఓకేనా? ఎందుకంటే ప్రతిదీ నేను అప్లై చేశానంటే అవునా కాదా చెక్ చేసి మీ దాకా వస్తుంది. అంతేగాని మీ దాకా వచ్చిందంటే నేనేం చేయకుండా రాదు. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి. అంతేనా? చూడండి ఈ విధంగా కట్ చేసేయండి. మార్కింగ్ మీదే కట్ చేయండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది, అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వేసుకున్నప్పుడు చెస్ట్ పార్ట్ కరెక్ట్గా అద్దినట్టు ఉంటుంది. మనం బ్రా వేసుకుంటే ఎలా ఉంటుందో అలా నీట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ప్రతి దానికి ఒక లెక్క. చెస్ట్కి ఎంత కలపాలి, ఎందుకు కలపాలి, 10వ భాగం, 12వ భాగం, 6వ భాగం, 3వ భాగం, ఇలా 4వ భాగం, 24వ భాగం అంటున్నాం. ఏంటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అసలు ఎందుకు వాడుతున్నాం, ఎక్కడ వాడుతున్నాం అనేది తెలుసుకోండి. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేం కావాలి, ఇంకేమైనా చేయగలను అంటే మ్యాక్సిమం ట్రై చేస్తానండి. నేను కొంచెం బిజీగా ఉండి
చేయలేకపోతున్నాను ఈ పెళ్ళి ఆడవిళ్ళు, అందుకే చేయట్లేదు. మ్యాక్సిమం వీడియోస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఏమైనా కావాలన్నా పేపర్ కటింగ్ అయినా చేసి సైజులన్నీ మ్యాక్సిమం పెట్టడానికే ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, చూడండి ఇలా షేప్ రావాలి, ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే చాలా అందంగా ఉంటుంది. ఓకేనా? మనం స్టిచ్చింగ్ కూడా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కటింగ్ ఎంత ఇంపార్టెంట్, స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి ఇలా కట్ చేసేయండి మొత్తం. ఓకేనా? ఒక్కోసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసి ఎక్కువ ఉందేమో చెక్ చేయాలి. ఒకసారి చూడండి ఎక్కువ ఉంది, ఒకసారి ఇలా మనం ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా, అది తీసేయాలి. అంటే ఎలాగో మీకు చెప్తాను. ఓకేనా? చూడండి ఈ విధంగా మార్క్ చేసేసి చూడండి ఇక్కడి నుంచి రివర్స్ చేసేయండి. రివర్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఎంత ఎక్కువ వచ్చిందో తెలుస్తుంది. ఇప్పుడు ఇది తీసేయండి, క్రాస్గా ఇలా తీసేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం మీకు అవసరం లేకపోయినా షేర్ చేయండి అవతల వాళ్ళకి. ఓకేనా? చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.